సో ఇప్పుడు చేయించుకుంటుంది హెయిర్ స్పా కదా. సో హెయిర్ స్పాలో ఫస్ట్ ప్రొసీజర్ హెయిర్ వాష్. హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి హెయిర్ అనేది స్మూత్నింగ్ అవుతుంది, రెండు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. సో కంట్రోల్ ఎలా అవుతుంది అంటే మనం ఏదైతే హెయిర్ స్పాలో ఇచ్చే మసాజ్ ఎలా అయితే ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. సో మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగినప్పుడే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో డాండ్రఫ్ కూడా అలానే కంట్రోల్ అవుతుంది. ఓకే. సో అసలు ఈ హెయిర్ స్పా అనేది మంత్లీ చేయించుకోవాలా లేదంటే మంత్లీ ట్వైస్ థ్రైస్ అలా లేదు, మంత్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే. హెయిర్ స్పా అనేది మంత్లీ 3 times అనేది అవసరం లేదు, మంత్లీ వన్స్. మంత్లీ. ఓకే. ఇంకా అమ్మాయిలు సాలరీ పడ్డదా వచ్చేయండి అమ్మా మంచిగా. ఇంకొకటి ఏంటంటే మన స్టార్టింగ్ ప్రైస్ 1500 నుంచే ఉన్నాయి. చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్న ప్రెసెంట్ బయట ఉన్న వాటితో కాస్ట్ పోలిస్తే చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎస్, నేను చూసాను. ఏంటంటే బయట మీరు కంపేర్ చేసుకునే ప్రైజెస్ కి అండ్ ఇక్కడ ప్రైజెస్ కి మీకు చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్డింగ్ రూపీస్. ఎస్, అది మాత్రం ఓన్లీ థ్రెడ్డింగ్ అనే కాదు, బికాస్ ఏ హెయిర్ కట్ తీసుకున్నా బయట సెలూన్స్ కి వెళ్తే మినిమం 600 ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ 300 నుంచే స్టార్టింగ్ హెయిర్ కట్స్ ఉన్నాయి. అవును, బయట యాక్చువల్లీ ప్రతి సెలూన్ ఎలా ఉంటుంది అని అంటే యూ కట్ వి కట్ కూడా 700 750 తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఓన్లీ 300 మాత్రమే. యూ వి స్ట్రైట్ అనేది 300. ఇంకా తర్వాత మీరు ఎంచుకునే హెయిర్ కట్ బట్టి ప్రైస్. అది కూడా చాలా రీజనబుల్ బయట సెలూన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో ఈ ప్రొసీజర్ ఏంటండి? స్పా అప్లికేషన్ క్రీమ్ అన్నమాట. ఓకే. సో ఇది సెకండ్ ప్రొసీజర్ అన్నమాట. ఫస్ట్ హెయిర్ వాష్ ఉంటుంది, తర్వాత స్పా అప్లికేషన్ క్రీమ్ అనేది ఉంటుంది. ఈ స్పా అప్లికేషన్ క్రీమ్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా గ్రోత్ వస్తుంది. అంటే ఇది స్కాల్ప్ కూడా టచ్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే మనకి స్పా అనేది మనకి హెయిర్ ప్రోటీన్ కోసం. సో ఇది మెయిన్ స్కాల్ప్ టచ్ చేస్తేనే హెయిర్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓకే. అబ్బా, వీళ్ళు ఎలా అంటుంటే నాకుంది. నైస్. మొత్తం ఈ స్పా ప్రొసీజర్ అనేది ఎంత టైం పడుతుంది? 45 minutes. 45 minutes కంపల్సరీ పడుతుంది. ఇంకా హెయిర్ లాంగ్ కొంచెం హెయిర్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 55 minutes. అంటే అప్లికేషన్ కే పోతుంది కదా మనకి. సో ఓకే. సో హెయిర్ లెంత్ బట్టి టైం పడుతుంది అనమాట. మినిమం 45 minutes. ఓకే. సో వీళ్ళ దగ్గర హెయిర్ స్పా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 1500 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ లెంత్. మీ హెయిర్ లెంత్ బట్టి మంచిగా అతి తక్కువ ప్రైస్. బయట సెలూన్స్ తో పోల్చుకుంటే తక్కువ ప్రైజే. మీ సెలూన్ టైమింగ్స్ ఏంటండి? 10 to 10. మార్నింగ్ అంటే గర్ల్స్ కి మాత్రం 10 to 10 ఉంటుంది. అండ్ మెన్స్ కి అయితే 7:30కే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్. ఏ అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తారు? అమ్మాయిలు ఆ టైం క్లియర్ కదా. అయ్యా, అది కూడా. ఓకే. సో మెన్స్ కి అయితే 7:30 to 10. 7:30 to 10. సో ఇంకా ఉమెన్స్ కి అయితే 10 to 10. చూసారండి, అమ్మాయిలకి తగ్గ టైమింగ్స్ కూడా పెట్టారు. లేదు, మీకు ఏమైనా ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే కూడా సర్వీస్ కావాలి, మేము 8 కల్లా వచ్చేస్తామన్నా కూడా మేము వచ్చేస్తాం. నైస్. సో మీకు ఎర్లీ సర్వీస్ కావాలన్నా సరే చేస్తారు. చాలా మంచి వాళ్ళు అనమాట. ఎంచక్క జనరల్గా 10కి సెలూన్ స్టార్ట్ చేస్తే 10 కన్నా ఇంకా లేట్గా వస్తారు జనరల్గా. కానీ ఇక్కడ మీరు 8కి వస్తానన్నా సరే వీళ్ళు వస్తారంట మంచిగా సర్వీస్ చేయడానికి. అండ్ అలానే మెన్స్ మీరు చాలా అదృష్టవంతులు అబ్బా, 7:30కి ఓపెన్ చేసేస్తున్నారు మీకు ఈ సెలూన్. వావ్. సో ఇది కెప్టెన్ కట్స్ అడ్డగుట్టలో అయితే ఉంది. కంప్లీట్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మంచిగా కాల్ చేయండి. మీకు ఏ సర్వీస్ కావాలి ఏంటి అనేది మంచిగా కాల్ చేసి కనుక్కోండి. రండి, సర్వీస్ చేయించుకోండి. అండ్ సర్వీస్ చేయించుకున్నాక మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ మాకు చాలా ముఖ్యం.